హాయ్, వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపిక కిచెన్. ఈరోజు నేను హ్యాపీ బిస్కెట్స్తో కప్ కేక్ చేయబోతున్నాను. చూడండి మెత్తగా స్పాంజ్లా ఎలా ఉన్నాయో. పిల్లలు చాలా ఇష్టంగా తినే హ్యాపీ బిస్కెట్స్తో నేను ఈరోజు కప్ కేక్ చేయబోతున్నాను. ఈ రెసిపీ మీకు కావాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బిస్కెట్లు వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను షుగర్. మీ తీపుని మీరు తినే తీపుని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా, తగినన్ని పాలు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ పాలు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకున్నాం. అంతా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో అంతా బాగా కలుపుకొని తర్వాత పాలు తక్కువ ఉంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని బాగా వేడి చేసుకోవాలి. లో పెట్టి ఇలా క్లోజ్ చేసి మూత వేడి చేసుకోవాలి. ప్లాస్టిక్ కప్లో వేస్తున్నాను నేను. ఇలా ప్లాస్టిక్ కప్ అయినా తీసుకోవచ్చు, బౌల్ అయినా తీసుకోవచ్చు, స్టీల్ గిన్నె అయినా. నేను కప్లో వేస్తున్నాను. ఇలా హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నిండా వేసినామంటే పొంగిపోతుంది. ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం దీన్ని. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కప్పులు పెట్టుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. ఇలాగే 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో ఒక టూత్ పిక్ కానీ నెక్ కానీ గుచ్చి చూద్దాం. చూసారా? ఎక్కడ తేమ అనేది అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవచ్చు. ఫ్రీగా స్పాంజ్లా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. వచ్చాయి. ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను.